హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక జియో సిమ్ కనుక ఉన్నట్టయితే, మీ మొబైల్ వచ్చేసి 5G మొబైల్ కనుక అయినట్టయితే మీరు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు చాలా రోజుల కిందటనే మనకు స్టార్ట్ అయితే అయిపోయింది. సో చాలా మందికి తెలియక దాన్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో తెలియక కూడా దాన్ని ఆన్ అయితే చేసుకోలేకపోతున్నారు అనమాట. సింపుల్గా మీ దగ్గర 5Gకి సంబంధించిన మొబైల్ ఉండాలి, మీ దగ్గర ఒక జియో సిమ్ ఉన్నట్టయితే సరిపోతుంది. 5G జియో నెట్ని అయితే మీరు అన్లిమిటెడ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. అది అయిపోదు, మీరు ఎంత యూజ్ చేసుకున్నట్టయితే అంత యూజ్ అవుతుంది. అలాగే మనకు ఎక్కువ స్పీడ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో 4G స్పీడ్ అయితే నడుస్తుంది. నేను ఇప్పుడు 5Gలో కన్వర్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు అయితే మనకు 4Gలో ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. తర్వాత 5Gలోకి మనం చేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో చూద్దాం. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేయడానికి నేను ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను సింపుల్ గో పైన ప్రెస్ చేస్తాను. సో ప్రజెంట్ మీరు చూసినట్టయితే డౌన్లోడింగ్ స్పీడ్ అయితే ఇక్కడ చెక్ చేస్తుంది. దగ్గర వచ్చేసి మనకు 40 MB దాకా అయితే రావడం జరుగుతుంది. తర్వాత అప్లోడింగ్ కూడా చూస్తుంది, అది కూడా ఎంత వస్తుందో చూద్దాం. సో ప్రజెంట్ మీరు చూసినట్టయితే అప్లోడింగ్ స్పీడ్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాం. తర్వాత 5Gలో కన్వర్ట్ చేసిన తర్వాత ఎంత స్పీడ్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజెంట్ 4Gలో డౌన్లోడింగ్ వచ్చేసి మనకు 40 MB వరకు అయితే రావడం జరిగింది. అప్లోడింగ్ వచ్చేసి మనకు 3.77 MB అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడు మన మొబైల్ యొక్క జియోని 5Gలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఎంత స్పీడ్ చూపిస్తుందో చూద్దాం. సో దానికోసం మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చేసి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ అండ్ నెట్వర్క్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జియో అని చెప్పేసి ఉంటుంది అనమాట. జియో పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇందులో మీరు చూసినట్టయితే మనకు ఏపీఎన్ అని చెప్పేసి ఉంది కదా, అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ బై డిఫాల్ట్ నాకు ఇక్కడ జియో 4G అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలి. జియో 4G అని పెట్టేసి ఉన్న తర్వాత జియో 5G మనకి ఏ విధంగా వస్తుంది. సో అందుకే దీనిపైన మనం ప్రెస్ చేసి ఇందులో మనం కొన్ని చేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ జియో 4G అని ఉంది కదా, దాన్ని 4G తీసేసి సింపుల్గా 5G అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్ నేను 5G అని చెప్పేసి విధంగా ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఏపీఎన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా జియో నెట్ 5G అని చెప్పేసి ఇవ్వండి. సో ఇక్కడ సింపుల్ జియో నెట్ 5G ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేద్దాం, సేవ్ పైన ప్రెస్ చేద్దాం, అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజెంట్ మనకి ఇంత ముందుకు జియో 4G అని ఉండేది, ఇప్పుడు మనకి జియో 5Gలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. మీరు పైన చూసినట్లయితే స్టిల్ ఇంకా మనకు 4G అని చూపిస్తుంది. దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. దానికోసం మీ మొబైల్లో మై జియో అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. మై జియో అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మన మొబైల్లోని జియో వచ్చేసి 4G నుంచి 5Gలో కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత మనం దాన్ని అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే 5G ట్రయల్ అన్లిమిటెడ్ అని ఉంది కదా, దానిపైన మీరు చూడొచ్చు ఆరో మార్క్ కనిపిస్తుంది. దానిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. నాకైతే ప్రజెంట్ నేను దీన్ని ఇంతకుముందు యూజ్ చేసి ఇప్పుడు మీకు మళ్ళీ సెట్టింగ్స్ చూపించడానికి నేను దీన్ని ఆఫ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు చెక్ యూసేజ్ అని వస్తుంది. ఇదే ప్లేస్లో మీకు ఏమని వస్తుందంటే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇటువంటి పాపప్ అయితే కనిపిస్తుంది అనమాట. జియో ట్రూ 5G కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక్కడ సింపుల్గా గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కొన్ని సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకుంటుంది. జియో వెల్కమ్ ఆఫర్ మీకు ఉందా లేదా, ఒకవేళ మీకు లేకపోతే మీరు 24 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. తర్వాత ఇది ఆటోమేటిక్గా టిక్ మార్క్ అయితే వస్తుంది. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ మినిమైజ్ చేసి వదిలేసేయండి. 24 అవర్స్లో కంపల్సరీగా టిక్ మార్క్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ హెడ్సెట్ కంపాటబిలిటీ అది కూడా మీకు టిక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే సాఫ్ట్వేర్ వర్షన్ అంటే మీ మొబైల్ అప్డేట్ వర్షన్లో ఉందా లేదా, సాఫ్ట్వేర్ వర్షన్ మనం అప్డేట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ సింపుల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి కానీ లేకపోతే ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ మీకు ఏదైనా పాపప్ కనిపిస్తున్నట్టయితే దాన్ని ఆటోమేటిక్గా అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇది ఓకే అని వస్తుంది. నేను ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ అప్డేటెడ్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేసింది. చివరిలో మీరు చూసినట్టయితే హ్యాండ్సెట్ 5G సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది. దానికోసం మనం దీన్ని ఆన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు సెట్టింగ్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు సిమ్ కార్డ్ మొబైల్ నెట్వర్క్స్లో కనుక మనం ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ మీరు జియో సిమ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ ఇది LTE అని పెట్టేసింది. మన మొబైల్ వచ్చేసి 5Gకి సంబంధించిందే కాబట్టి ఇక్కడ నేను ప్రిఫర్ 5G అని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆ సెట్టింగ్స్ అన్ని అయిపోయా లేదా చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అయితే మనకు కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. నేను మళ్ళీ ఒకసారి గెట్ స్టార్టెడ్ పైన ప్రెస్ చేసి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టిక్ మార్క్ వచ్చేసింది, సెకండ్ టిక్ మార్క్ వచ్చేసింది, థర్డ్ వచ్చేసి హ్యావ్ అప్డేటెడ్, ఫోర్త్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం 5G పెట్టాం కాబట్టి ఇది కూడా ఓకే అయిపోయింది అనమాట. మీరు పైన చూసినట్లయితే ప్రజెంట్ ఇక్కడ నాకు 5G అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ నాకు ఇక్కడ 5G అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు మనకు 4G ఉండే 5Gలోకి కన్వర్ట్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం 4G నుంచి 5Gలో కన్వర్ట్ చేసేసాం. మనకి ఇక్కడ పైన 5G అని కూడా చూపిస్తుంది. అంతా బాగానే ఉంది. ఏమైనా నెట్వర్క్ స్పీడ్ పెరిగిందా లేదా ఒకసారి చెక్ చేసి కూడా చూద్దాం. మనకి నెట్వర్క్ స్పీడ్ పెరగాలి కాబట్టి సో ఇక్కడ సింపుల్ నేను మళ్ళీ ఇంతకుముందు స్పీడ్ టెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను గో పైన ప్రెస్ చేసి ఒకసారి చెకప్ అయితే చేస్తాను. 4Gలో మనం చూసినట్టయితే డౌన్లోడింగ్ స్పీడ్ మనకు 40 MB అయితే ఉండే. ఇప్పుడు 5Gలో చూద్దాం ఎంత వస్తుందో. 5Gలో మీరు చూసినట్టయితే 141 MB అయితే వచ్చిపోయింది ఫ్రెండ్స్, 141 MB. అలాగే మనం అప్లోడింగ్ కనుక చూసినట్టయితే మీరు చూడొచ్చు 13 MB 14 MB అయితే రావడం జరుగుతుంది. అప్లోడింగ్ స్పీడ్ కూడా మీరు చూడొచ్చు 13 MB వరకు అయితే రావడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు డౌన్లోడింగ్ వచ్చేసి మనకు 40 నుంచి 141 అయింది. అప్లోడింగ్ వచ్చేసి 3 నుంచి మనకు 13
MB అయితే కావడం జరిగింది అనమాట. సో ఇంకా నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇండోర్లో అయితే ఉన్నాను, రూమ్లో ఉన్నాను. ఇంకా మనం బయటికి వెళ్ళినట్టయితే స్పీడ్ ఇంకా పెరుగుతుంది. సో ఈ విధంగా మీ మొబైల్లో కనుక జియో సిమ్ కార్డ్ కనుక ఉన్నట్టయితే మీ మొబైల్ అనేది 5G మొబైల్ అన్నట్టయితే మీరు ఈ విధంగా అన్లిమిటెడ్ 5Gని అయితే సెటప్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఏరియాలో 5G నెట్వర్క్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ సింపుల్గా జియో అప్లికేషన్లోకి వెళ్ళి ఇంతకుముందు మనం యారో పైన ప్రెస్ చేసి దాన్ని సెటప్ చేసుకున్నాం కదా, అక్కడే మనకు మన రేడియస్లో 5G అసలు ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు చెక్ 5G రెడ్ లైన్స్ అని చెప్పేసి విధంగా ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మీకు చెక్ చేసి చూపిస్తుంది. ఒకవేళ ఉన్నట్టయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అన్ని ఓకే అయిపోతాయి అనమాట. సో ఇంత ముందు లాగానే. సో ఈ విధంగా సింపుల్గా మీ మొబైల్లోని 4G నుంచి 5Gని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ సెటప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో జియో అప్లికేషన్ ఉన్నట్టయితే వెంటనే సెట్ చేసుకోండి. అన్లిమిటెడ్ 5Gని అయితే ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా ఈ చిన్న సెట్టింగ్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.